అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి జ్ఞానదాతగా వచ్చేసిన శ్రీధర్ మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఒక గొప్ప పవిత్రమైనటువంటి రోజు, ఒక గొప్ప రోజు, వసంత పంచమి. మనందరికీ మంచి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి సరస్వతి మాత యొక్క పుట్టినరోజు. మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. మరి ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరిని ఆహ్వానించిన నాగంపేట లావణ్య మేడం గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపడతాం. ఇంత మంచి రామాలయ ప్రాంగణంలో మరి జ్ఞానదాతగా శ్రీధర్ గారు రావడం, మనందరం కలుసుకోవడం చాలా గొప్ప సంతోషించదగ్గ విషయం. ఒక పుణ్యదినం, ఒక పవిత్రమైన దినం, ఒక గొప్ప దినం రోజు మరి ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఈ రామాలయ ప్రాంగణంలో మంచి ఆత్మజ్ఞానాన్ని మనందరం అందుకోవడం మనందరి యొక్క అదృష్టం. మరి కొన్ని పనుల వల్ల వ్యవసాయ పనులు కానీ, ఈరోజు కొంచెం పెళ్ళిళ్ళు ఉన్నాయి, చాలా పెళ్ళిళ్ళు, వ్యవసాయ పనులు, మరోవైపు దైవ దర్శనాలు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మరి మంచి సమయాన్ని ఇచ్చి మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి లంచ్ తర్వాత మరి సాది క్లాస్ అంతా కంటిన్యూ అవుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరూ ధ్యానామృతాన్ని స్వీకరించి మరి సాయంత్రం వరకు ఉండి మంచి ఆత్మజ్ఞానం అందుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి వసంత పంచమి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. లక్ష్మణరెడ్డి సార్ మాట్లాడతారు, గట్టే క్లాస్ సార్. చాలా గ్రేట్ మాస్టర్, రోజుకు 6 గంటలు ధ్యానం చేస్తాడు. ఎప్పుడు చూసినా 6-7 గంటలు అయితే ఖచ్చితంగా చేస్తాడు. ఇంకెక్కువనే ఎత్తరొచ్చు నేను అనుకుంటా. ఎప్పుడు చూసినా ధ్యానమే. అంటే అంత గొప్ప వ్యక్తితో మనం ఒక 2 మాటలు తిందాం అర్థం. చెప్పండి మీరు. మన గురువులైన బ్రహ్మర్షి గురుగారు ఫస్ట్ పాదాభివందనం. మరి ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ అభివందన. నేను నిజామాబాద్ లక్ష్మారెడ్డి, మామిడి లక్ష్మారెడ్డి. నేను ధ్యానంలోకి వచ్చి ఇప్పటి వరకు అప్రాక్సిమేట్ 40 నెలలే. 20 జూలై నుంచి స్టార్ట్ చేశాను. స్టార్ట్ అయిన రోజు నుంచి రాత్రి సాయంత్రం మా బావగారు చెప్పారు, ఆ రోజు నుంచి రాత్రి గంట సేపు చేశాను. నెక్స్ట్ డే రోజు 7 గంటలు, పొద్దున 5 గంటలు స్టార్ట్ చేస్తాను, రాత్రి 9 వరకు కంపల్సరీ. రోజు 2-3 ఏళ్ళు అయితే కంటిన్యూ చేసాను. ఈ మధ్య కొన్ని పని సందర్భంగా 3-4 గంటలు ఖచ్చితంగా చేస్తాను. మళ్ళీ ఇప్పుడు దొరుకుతాప్పుడు కంటిన్యూ రోజు 5 గంటలు అయితే కంపల్సరీ. రాత్రి మొత్తం నైట్ మెడిటేషన్ చేసిన. పావు దాకా 12 నుంచి స్టార్ట్ చేసినట్టే 2 పావు దాకా 3 వరకు మెడిటేషన్ చేసుకొని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ 4 గంటలకు మెడిటేషన్ చేస్తాం. మళ్ళీ 7 గంటల వరకు కంటిన్యూ మెడిటేషన్ చేస్తాం. మళ్ళీ పూర్తి నుంచి తిరుగుతున్నాం. కానీ ఈ మెడిటేషన్లో ఇంత శక్తి అంటే అపారమైన శక్తి. ఒక్కటే దీనికి కారణం ఏంటంటే, నేను ఫస్ట్లో చెప్పినప్పుడే ధ్యానం చేయాలంటే ఎక్కువ ఒకటి ఏంటంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఎదుటి మరి చెప్పింది వినాలి. సిద్ధార్థ సార్ చెప్పిండు, అది సత్యమని వినాలి, నమ్మాలి, చెప్పింది నమ్మాలి, ప్లస్ ఆశించద్దు. ఈ 3 సిద్ధాంతంతో ఆ రోజు 0 దాకా ఏమైంది, ఎందుకు వస్తున్నది, ఏం అడగలేదు. ఆ రోజు కూర్చున్నా ఇంత అపారమైన శక్తి అంటే అసలు ఇక దీనికి విలువ కట్టని శక్తి. నా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అసలు ఇప్పుడు గాల్లో తిరుగుతున్నాను. నాకు 70 ఏళ్ళు, ఇంకా నేను 30 ఏళ్ళు సేవ చేస్తానని విచారిస్తాను. సేవని 30 ఇయర్స్ చేస్తా అంటున్నా. సేవ 30 ఇయర్స్ అంటే ఎప్పుడు దాకుంటా అనేది పత్రిక ఏమంటే యూ డిసైడ్ యువర్ లైఫ్. ఆ రోజు నేను డిసైడ్ చేసుకున్నా. ఎందుకంటే నాలో ఒక విధమైన అపారమైన శక్తి వచ్చి ఎక్కడ కూర్చున్నా అసలు వచ్చింది స్పీచ్ మాట, ప్రతి మాట వినబడుతుంది. అంతే మరి మొత్తం ధ్యానంలోకి ఎక్కిపోయింది. సిద్ధులగుట్ట కూడా పోతే అసలు పోతే పడిపోతుంది, అక్కడ కూర్చుంటుంది. అంతమైన శక్తి, చాలా అపారమైన శక్తి. ప్రతి ఒక్కరు నమ్మాలా. చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఏదో ముసలిళ్ళకు అవసరం అనుకోవద్దు. ఈ 5 ఏళ్ళ నుంచే ప్రతి ఒక్కరికి అవసరం. ఇంత శక్తి అంటే ఈ ధ్యానం చేసినందుకు అసలు భయం ఆడుతుండదు. ఇప్పుడు నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ధ్యానం చేసి నుంచి అంతకుముందు ధ్యానం చేయదు, రోజు తన బాడీ శక్తి వచ్చింది. ఆ ప్రాబ్లమ్స్
అదే మరి ఇప్పుడు చేసి నుంచి 1 కిలోమీటర్ దూరంలో అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడ పోలే, అన్ని రౌండ్గా ఉన్నాయి. నాకు నా దగ్గరికి అసలు నాకు అసలు ఇప్పుడు ఎన్నలేని శక్తి అంటే 24 గంటలు నేను సేవ చేయడం జరిగింది. కాబట్టి మీకు ప్రతి ఒక్కరు లేడీస్ ఎందుకోసం అవసరం అంటే మీది మాతృమూర్తులు మన పత్రిక చేపట్టంటే లేడీస్కు మగవాళ్ళ కన్నా 7 శక్తి ఎక్కువ ఉంది. కాబట్టి మీరు మారితే ప్రతి ప్రపంచం అంతా మారిపోతుంది. ఎందుకంటే ఇట్లా లేడీస్ అంత వెరీ ఇంపార్టెంట్. అది నాకెందుకు, నాకు కష్టము, నాకు ఒకరు చేస్తే ఒకరు ప్రతి ఒక్కరు మీరు చేస్తే పిల్లలకు స్టార్ట్ అవుతుంది. మేము పిల్లలకు మన టార్గెట్ పెట్టుకోవాలి. వాళ్ళకు మనం ఏమి ఇచ్చే అవసరం, ఆస్తి ఇచ్చే అవసరం లేదు. వాళ్ళు ధ్యానం నేర్పిస్తే అపారమైన శక్తి, వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చిందో దాంట్లో నంబర్ 1 వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగిస్తూ ఉంటే వ్యక్తులుగా ధ్యానం ఏంటి, రోజు మన పొద్దున తింటే మళ్ళీ మధ్యాహ్నం తింటాం, మళ్ళీ రాత్రి తింటాం. కాబట్టి రోజు కంటిన్యూ ఉండాలి. నేను 40 రోజు ఇప్పటి ఒక్కరోజు మీకు పనిచేయాలి. ఒక్కరోజు హైదరాబాద్ రోజు ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తాను. నేను బయటకు వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళినా 3 గంటలు వేస్తా, స్నానం చేస్తా, మెడిటేషన్ చేస్తే 5:30 కార్లు ఎత్తుంటే మళ్ళీ ఓన్ డ్రైవింగ్. ఒకప్పుడు మా బాబు కారు ఉంటుంది, ఎందుకంటే నా హెల్త్ కండిషన్ చెప్పి ఇప్పుడు ఓన్ డ్రైవింగ్ చేస్తున్నా. రోజు 100 కిలోమీటర్ సీట్లో కూడా మొత్తం తిరుగుతాను నేను. నాకు డ్రైవర్ నాడు, అయినా డ్రైవర్ని ఎక్కించుకో నేనే కారు పోదామన్నాడు, వెంటనే రెడీ అయిపోయాను, వచ్చేసి అప్పటికప్పుడు అనుకుని అప్పటికప్పుడు వచ్చాను. ఇక్కడ చెప్తే మాత్రం నాకు వీలైతే మాత్రం తప్పనిసరి వస్తా. ఒక వేరే కొన్ని ప్రాబ్లమ్స్ 1 ఇయర్ నుంచి సరిగా యాక్టివ్గా లేను, కానీ ఎందుకంటే అన్ని ప్రోత్సహిస్తున్నా. ప్రతి ఏ అవకాశం వచ్చినా కంపల్సరీ చేస్తా. ఇంకా 30 ఏళ్ళు సేవ చేస్తాను, డిసైడ్ చేస్తున్నాను. కాబట్టి మీరు అసలు ఇంకా మీరు చెప్పడం 50 అయితే నేను 30 ఏళ్ళు సేవ చేస్తాను, అందరు నవ్వుతున్నారని మొన్న సంక్రాంతి నాడు వీడియో పెట్టారు. మన పిఎంసీ ఛానల్ పెడితే మన గ్లూటన్ అని మన నెక్స్ట్ మన పత్రిక తర్వాత అతను డాక్టర్, అలా భార్యాభర్తలు డాక్టర్లు లక్ష్మీ మేడం ఆయన ఆ స్టేజ్లో అతను టీచింగ్ చెప్తున్నాడు. అతను కూడా ఏమన్నా అంటే ఇంతకుముందు అతను 50-60 ఏళ్ళు ఉంటాయి. అతను ఏమంటున్నాడంటే మాట ఇంకా నేను 50 ఏళ్ళు సేవ చేస్తానన్నాడు. అదే స్టార్టింగ్లో ముసలైనా ఇంత శక్తి ఇంత ఇందునా కాబట్టి 50 ఏళ్ళు చేస్తాను అంటే నేను అనుకున్నా అంటే 30 ఏళ్ళు అనేది తప్ప అంటే కరెక్ట్ అనుకున్నాను. కాబట్టి మీరు కూడా అది కంపల్సరీ అంటే నేను ఏదో ఊరికి అంటలేను, లోపలికి అనిపిస్తుంది. నా పరిస్థితి ఏమైందంటే నేను లేను, నాకు లేదు, అంతా ఆయన ఆ పరమాత్మని నేనే. కాబట్టి నేను ఈ మాట మాట్లాడి ఖచ్చితంగా మాట్లాడుతున్నా. కాబట్టి మీరు అందరూ అయినంత కూడా సాధ్యమైనంత చేస్తూ 10 మందికి చెప్పాలా. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎందుకు సేవ చేస్తాను అంటే నేను భగవంతుడు ఇంత అపారమైన శక్తి ఇచ్చింది, ఇది 10 మందికి పంచాలి అనే ఉద్దేశంతో నేను 30 ఏళ్ళు సేవ చేస్తాను. నా ఇంట్లో మా వాళ్ళు నా కండిషన్ చూసి పొద్దున్న లేస్తే తిరుగుతారు, అరే ఇంత అసలు నడిచే పరిస్థితి లేవు, ఎట్లా తిరుగుతున్నా పొద్దున్న దాకంటారు. నాకు ఎవరైనా జాతి చూపిస్తే నాకు బాధపడుతుంది, చాలా నేను ఊరలేను. నా కూడలన్నీ మా అమ్మయ్య ఇదేంటంటే నా భార్య ఇదంటే నాకు జాలి వద్దు. నా ముఖం చూసి చెప్పారు, రాత్రి పండుకోలేదు, ఎట్లా ఉన్నా పొద్దున్న పండుకోనట్లేదమ్మా. కాబట్టి నేను ఇప్పుడు ఈ 40 నెలల ఒక 2 నెలలు అసలు పండుకోలేవచ్చు. అయినా కానీ ఒక్కరోజు తీర పండుకోడు, నిద్రపోడు, పని చేస్తుంటే ఎప్పుడు చెప్పినా 24 గంటలు నేను ఆన్ డ్యూటీలో చెప్తే ఎప్పుడు చెప్పినా పండుకోడు తకాయించిపోయినా యాష్టపడ అనేది లేదు నా లైఫ్. కాబట్టి ఇంకా ధ్యానం చేసిన అయితే ఇంకా అపారమైన శక్తి ఇంకా చెప్పరాదు, ఇది కొత్తలేదు పత్రిక చెప్పినట్లు. కాబట్టి మీరు కూడా అందరూ ఎందుకు చేసి ఎంజాయ్ చేయాలి, 10 మందికి చెప్పాలి. అందరికీ అభినందనలు. శ్రీదేవ్ సార్ కానీ లక్ష్మీరెడ్డి సార్ కానీ మాట్లాడండి కదా. సార్ చాలా గ్రేట్ మాస్టర్. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉండే ఆరోగ్యంగా కూడా అవన్నిటి కూడా ఏదైతుందో సారు ధ్యానం చేసి అవన్నిటి కూడా తీసేసుకున్నాను. అంటే ఇక్కడ సార్ అనేది ఇప్పుడు నేను ఇంకా 50 సంవత్సరాలు ఇంకా 30 సంవత్సరాలు ఉంటా సేవ. ఆ సార్ చెప్పాడు గాడ్ అని చెప్పేసి, గాడ్ అంటే సృష్టి లయం అనేది. ఇవన్నీ ఏంటంటే పత్రిక ఏమంటారంటే మన ధ్యాస దేని మీద అయితే ఉంటుందో అప్పటి వరకు భూమి మీద మనం ఉంటామన్న పత్రిక చెప్పాడు. మనమిచ్చి మనము చాలు భూమికి వెళ్ళి పోతా అంటేనే మనం పోతాం. ఆరోగ్యం మంచిగా అనుకున్నాం, ఆరోగ్యం మంచిగా పోతే మనం ఏంటంటే ఆ బాధలను అనుభవించలేక వెళ్ళిపోతా అని చెప్పేసి మనం డిసైడ్ అవుతాం. మనం డిసైడ్ అయితేనే మనం ఈ భూమికి వెళ్ళిపోతాం, లేకపోతే ఏనే ఉంటాం. అవి గుర్తుంచుకోవాలి, ఓకేనా? అంటే మనమే సృష్టికర్తలం. పత్రిక చెప్పేది ఏంటంటే మనమే సృష్టికర్తలము, మనమే స్థితి చేస్తాము, మనమే లయం కూడా చేస్తాం.
ఏదైనా కానీ ప్రతిదీ కూడా మీరు అందరూ కూడా సృష్టికర్తలే. తను చెప్పేది ఏంటంటే పత్రిక చెప్పేదంటే మనం అందరం సృష్టికర్తలమే, క్రియేటర్స్ మనం అందరం కూడా. మనం ఏదంటే అది కూడా చేయొచ్చు. సార్ చెప్పాడు విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని నిర్మాణం చేసిండు అంటే ఉట్టి కాదు, దాని వెనుక ధ్యానం కావాలి. ధ్యానం చేసినట్లయితేనే ఏదైనా కానీ నిర్మాణం అవుతుంది. మీ అందరూ ఏదనుకుంటే అది అవుతుంది. ఎప్పుడవుతుంది? ధ్యానం చేసినప్పుడు అవుతుంది. ధ్యానం మీరు చెయ్యండి. అదేవిధంగా ఈ ఆత్మజ్ఞాన క్లాసెస్ మీద ఇట్లా నిర్వహించుర్రి, సేవ చేస్తే ఏదైనా కానీ మనము చేయగలుగుతాం. మనం అందరం ఎవరం? ఆత్మలం. ఆత్మ అంటేనే పరమాత్మ. మనమందరం కూడా ఆర్డర్ మనుషులం రాము, మనం అందరం కూడా ఆత్మలం. అందుకొరకైతే ఈ భూమికి కొద్ది సమయం కొరకు మాత్రం వీటికి వచ్చినాం. మళ్ళీ మన మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే పైలోకంలో ఉంటుంది. మీరు ఇటుకి ఎందుకు కొరకు వచ్చారు? ఇప్పుడు క్లాస్ కొరకు వచ్చారు. తర్వాత ఏమవుతుంది? ఇంటికి వెళ్తారు. అట్లనే మనం కూడా ఈ భూమి మీదకి కొద్ది సమయం కొరకు ఇటుకి వచ్చినాము. కాకపోతే ఈ ఆస్తులు, అంతస్తులు, భార్యలు, పిల్లలు ఇవందరూ ఏదైతే నాదని అనుకుంటున్నాం, ఈ భ్రమ నుంచి మనం బయటకు తీసుకొచ్చిండు పత్రిజీ. పత్రిజీ కోసం గట్టే క్లాస్ కోసం. ఓకే, థ్యాంక్ యూ. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాలమ్మకు నా శతకోటి ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన గ్రేట్ మాస్టర్స్ అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నేను ఇక్కడ పెట్టడానికి కారణము శ్రీరాముడు చేసింది ధ్యానమే కదా. ఈ వసంత పంచమి సందర్భంగా అందరితో రాముడికి ధ్యానం చేయించాలని నా కోరిక ఉండే, అది నెరవేరింది. అయితే ఇప్పుడే గుడిలోకి వెళ్తే తెలిసింది ఏంటంటే ఇది ఈ రోజుకి ప్రతిష్టాపన 50 సంవత్సరాలట. ఈ రోజుకి ఈ 50 సంవత్సరాల ఈ ఊర్లే మనం ఉత్సాహం చేస్తున్నాం. ప్రతిష్టాపన రోజు మన అంత భాగ్యవంతులు ఈ భూమి మీద లేరని మనం అనుకోవాలి. ఇది నాకు అసలు తెలియదు. ఇక్కడికి వచ్చిన నాకు ఇప్పుడు గుడిలోకి ప్రసాదం పెడతాను వెళ్తేనే తెలిసింది, అమ్మ 50 సంవత్సరాలు ఈ రోజుకి ప్రతిష్టాపన ఇదే రోజు అయిందని. ఎంత మిరాకిల్. భోజనం చేసి అందరు 5 గంటల దాకా చక్కగా క్లాస్ వినండి. రాముడి కృపకు ప్రాప్తులుగా. థ్యాంక్ యూ మాస్టర్. లావణి మాస్టర్ ఒకసారి చప్పట్లు కొట్టండి. మీ ఉద్దేశం చాలా గొప్పది. నేను రామాలయం అనగానే రాముడి గురించి ఒక పాట పాడదాం అనుకున్నాను ఈ కార్యక్రమంలో. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి 50 సంవత్సరాలని అది కూడా కలిసి వచ్చింది. ఆ పాట మీకు వినిపిస్తాను మాస్టర్. ఈ ఒక్క పాట లాస్ట్ భోజనానికి వెళ్తాను మాస్టర్. ఓకే. రామ 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 అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంతరూపమున వింతలు సలుపగా సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుదులు అవని జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతా రామమయం అంతారామమయం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం
రామమయం అంతా రామమయం సిరికించెప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారమును జీరడు అబ్రగపతిం బంధింబడు ఆ కర్ణికాంతర ధన్విల్లముచ్చక్కనొక్కడు వివాద ప్రోత్తిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియై అంతరామమయం ఈ జగమంతా రామమయం అంతరామమయం రామ 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 జై శ్రీరామ్. మాస్టర్స్ లంచ్ బ్రేక్ తీసుకున్నాం.